ఈ మధ్య ఒక వ్యాధి గురించి చెప్పాలండి. అది చాలా మందికి తెలియదు అనుకుంటా. పెద్ది సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో చాలామందికి పాపం ఒక వ్యాధి అనేది వచ్చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. నాకు తెలిసి మీ ఆరోగ్యాన్ని పాపం మీరు కాపాడుకోవాలి. మీకు తెలిసిన మంచి డాక్టర్ దగ్గర ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఓసారి నాకు ఇక్కడ కడుపు మంట వస్తుంది, నోటు దురద వస్తుంది, గుండె మంట వస్తుంది, ఒకరిని చూస్తూ ఉంటే అంటే వాళ్ళు ఒకరు బాగుపడతా ఉంటే నాకు నోటి దురద వల్ల నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలవట్లేదండి, నా నా దురద తగ్గాలంటే ఏమన్నా మీ దగ్గర మందులుంటే ఇవ్వండి అని చెప్పి దయచేసి మీకు తెలిసిన డాక్టర్ దగ్గర లేకపోతే ఒక మంచి మెడికల్ షాపు అతని దగ్గర కన్నా వెళ్ళి, డాక్టర్ గారి ఫీజు ఒకవేళ కట్టని పరిస్థితిలో ఉంటే మెడికల్ షాప్ కన్నా వెళ్ళి కనీసం ఏదన్నా కొన్ని టాబ్లెట్స్ తీసుకొచ్చుకొని వాడుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటున్నానంటే చాలామందికి పెద్ద సినిమా రిలీజ్ అయిన కానుంచి నోటి దురద గల్ల కొంతమంది వాళ్ళ నోటితోని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అనమాట. ఇంకా వాళ్ళ కడుపు మంట అనేది తగ్గట్లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమా సక్సెస్ అయినందుకు, బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఈ మధ్యకాలంలో ఈవెంట్ అనేది ఒకటి నిర్వహించారనమాట. దానికి చిరంజీవి గారు వచ్చి అతని అద్భుతమైన స్పీచ్ అనేది అందించిందనమాట. అంటే సినిమా ఇక రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా, సినిమా ఇక ప్రతి ఒక్కరూ చూశారు, ఇక ఈ సినిమా పైన ఇంకా విష ప్రచారం జల్లరేమని చెప్పి నాకు అనిపించింది అనమాట. అంటే జల్లిన గాడికి జల్లారు, వాళ్ళ నోటి దురద అనేది తీర్చుకున్నారు. ఎంత విషప్రచారం చేయాలో, సినిమా జనాల్లోకి వెళ్లకుండా ఎంత దుష్ప్రచారం చేయాలో చాలా బాగా చేశారనమాట. అంటే ఇంకా చేయాల్సింది ఏం లేదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ కడుపు మంట దురద మొత్తం తీర్చుకున్నారనమాట. ఇంకా ఏం చేస్తారా బాబు, ఇక దగ్గర ఒక 22-25 రోజులు కావస్తుంది, ఇంకా అందరూ కామ్గా ఉంటారులే అనుకున్నాను నేనైతే. సరే, ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ ఈవెంట్ పెట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అతను ఒక అద్భుతమైన స్పీచ్ అనేది అందించింది అనమాట. ఏ తండ్రి అయినా కానీ తండ్రి బాటలో నడుస్తూ తండ్రికి మంచి పేరు తెస్తూ ఉంటే ఇక దానంత ఆనందం అనేది ఏముండదండి. నువ్వు 1000 కోట్లు ఇచ్చినా సరే ఆ 1000 కోట్ల కన్నా కొడుకు మంచి అభివృద్ధి చెంది ప్రజల్లోనూ అభిమానుల్లోనూ మంచి పేరు అనేది ఎప్పుడైతే సంపాదించుకుంటాడో, పేరు ప్రతిష్టలు అయితే ఎప్పుడైతే వస్తాయో ఇక దానికి మించిన ఆనందం అనేది తండ్రికి ఉండదన్నమాట. సరే, ఈ ఆనందంలో మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద సినిమా గురించి మాట్లాడుతూ, అట్లాగే రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డు గురించి మాట్లాడారు. నేషనల్ అవార్డు గురించి చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇప్పుడు నేషనల్ అవార్డు కన్నా ప్రతి ఒక్కరు అభిమానులే కావచ్చు, ప్రేక్షకులే కావచ్చు, ఆడియన్సే కావచ్చు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అంటూ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నారంటే నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇక అవార్డులు అంటారా, నేషనల్ అవార్డులు అంటారా, అవి వచ్చినా రాకపోయినా పర్లేదు, అవార్డులు రావాలంటే ఎన్నో దారులు ఉన్నాయని చెప్పి అతను ఒక మాట మాట్లాడినమాట. ఇప్పుడు దీనికి చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, నేషనల్ అవార్డు గురించి చిరంజీవి ఈ విధంగా మాట్లాడటం ఏంటంటే, ఖచ్చితంగా నేషనల్ అవార్డు రామ్ చరణ్కి ఇవ్వాలని చెప్పేసి అంటండా, అంటే ఎన్నో దారులు ఉన్నాయని చిరంజీవి తన కొడుకుకి రావాలని చెప్పేసి ఏమన్నా డిమాండ్ చేస్తుండా అన్నట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది కడుపులో అల్సర్ ఉన్న వాళ్ళు అంటున్నారండి. పాపం కడుపులో అల్సర్ ఉన్న వాళ్ళకి దయచేసి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ కడుపు మంట, కడుపు ఉబ్బరం, కడుపు ఉబ్బు అనేది ఖచ్చితంగా తగ్గింది. అంతేకాకుండా ఇక్కడ ఈ కడుపుల నుంచి వచ్చే బేవరింతలు కావచ్చు, లేకపోతే నోటి అక్కడ నుంచి మెల్లగా స్ప్రెడ్ అయ్యి తర్వాత ఇన్ఫెక్షన్ అనేది నోటికి వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మీకు నోటి దూల కాబట్టి నోటికి వచ్చే ఉంటుంది తెలిసినంత వరకు. ఇక మరీ అది నోటి దూల అనేది ఎక్కువైపోయింది కాబట్టి మీరు వెళ్ళి తొందరగా మంచి డాక్టర్తో వైద్యం తీసుకోవడం మంచిదన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ, రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆ మాట ఎందుకన్నాడంటే, అక్కడ పుత్రోత్సాహం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ సినిమా గురించి, అలాగే రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి, అద్భుతమైన పర్ఫార్మెన్స్తోని రామ్ చరణ్ గారు నటించిన నటన చూస్తే నిజంగా అసలు ఆ సినిమాలో ఆ పాత్ర కోసం రామ్ చరణ్ గారు నిజంగా ఎన్ని గాయాల పాలైందో మనకు తెలియదండి. ఆ తల్లిదండ్రులకు, రామ్ చరణ్ గారి సతీమణికి, అట్లాగే రామ్ చరణ్ గారికి తప్ప ఆ సందర్భంలో ఉన్న డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఆ సందర్భంలో ఉన్న వాళ్ళు తప్ప మన బయటికి రానిలేదనమాట. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. ఇదే ఈవెంట్లో రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు పక్కన ఉన్నప్పుడు రామ్ చరణ్ గారి కుడి చేతి కనుకుంటా ఇక్కడ ఈ భాగంలో ఒక ఎముక అనేది ఇలాగ బుడపలాగా కట్టిందనమాట. ఇంతకుముందు లేదా ఆయన, ఇంతకుముందు ఏ సినిమాలో చూసినా కానీ ఆ విధంగా అయితే ఎప్పుడు నాకు కానాలి. ఆ వీడియోలో మాత్రం రామ్ చరణ్ గారికి ఒక ఎముక అనేది ఇంత బయటకు వచ్చేసినట్టు, అంటే అంత అక్కడ ఉబ్బినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే రామ్ చరణ్ గారు ఇంతకుముందు
ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లోనే అతను ఒక మాట మాట్లాడినాడు అనమాట. మీకోసం, మా అభిమానుల కోసం, మమ్మల్ని ప్రేమించి మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసే ప్రతి ఒక్క అభిమాని కోసం మేము ఎన్ని గాయాల పాలనైతాం, కాలు చేతులు ఇరగొట్టుకోనైనా మిమ్మల్ని ఆనందపరచడానికి ఎంత కష్టమైన పడతాం, అది కాలే కావచ్చు, చేతులే కావచ్చు, ఏదైనా ఇరగొట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అభిమానులను ఉత్సాహపరచడానికి రామ్ చరణ్ గారు అప్పుడు ఆ విధంగా మాట్లాడారనమాట. ఇప్పుడు చెప్పండి ఒకసారి, చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పు ఉందండి నాకు తెలియకడుతున్నా. ఇక్కడ చిరంజీవి గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ, రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుతూ, నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అనడే కానీ రావాలి, ఈ సినిమాకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాల్సిందే అని చెప్పి చిరంజీవి గారు అక్కడ డిమాండ్ చేసినట్టు మాట్లాడలే. దీని ఏదో భూతద్దంలో పెట్టేసేసి ఈ సినిమాకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాల్సిందే అని చెప్పి చిరంజీవి గారు అంటున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. అందరూ అంటున్నారని చెప్పలేదు, కొంతమంది అంటున్నారు. ఇక్కడ చిరంజీవి గారు ఎక్కడ డిమాండ్ చేసిండో నాకైతే అర్థం కావట్లేదు. నేషనల్ అవార్డు రావాలంటే ఎన్నో దారులు ఉన్నాయని చెప్పిండే కానీ, సరే ఎన్నో దారులు ఉన్నాయని చెప్పిండు వాస్తవంగా. మరి ఒకవేళ ఆయన అన్నట్టుగా నేషనల్ అవార్డు రావాలంటే, ఆయన ప్రయత్నించలేకనా? మెగాస్టార్ చిరంజీవి గారు ప్రయత్నించినట్లయితే అతనే తెచ్చుకునేటోడు కదా. ఎన్నో అద్భుతమైన చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి గారి సినీ జీవిత చరిత్రలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. స్వయం కృషి, ఆరాధన, రుద్రవీణ, ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఆణిముత్యమైన చిత్రాలు అనేది మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో తీసేసిండు అనమాట. కానీ కడుపు మంట ఉన్నవాళ్ళు, నోటి దురద ఉన్నవాళ్ళు ఇక వాళ్ళు మాట్లాడుతున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి వల్లే పాపం ఇప్పుడు వాళ్ళు ఆ నోటి దురద అనేది ఉండటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, అసలు ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడతారో తెలియదన్నమాట. అయితే ఈ సందర్భంగా మనం అసలు మెగాస్టార్ చిరంజీవి ఏమన్నాడు అనేది ఒకసారి విందాం. చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడు అన్న. మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. అసలు ఆ వీడియో చూసినంతసేపు మనకేమనిపిస్తుందంటే, నా వరకు నాకేమనిపిస్తుందంటే చిరంజీవి గారి కళ్ళలో ఆనందం అనేది వెలువరిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి ఒక చక్కని మాట చెప్పిండండి. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి నటన అనేది అసలు నటించినట్టుగా అనిపించట్లేదు. ఒక హీరో ఆ పాత్రలో ఉన్నప్పుడు, ఆ సిచ్యువేషన్లో, ఆ సన్నివేశంలో ఉన్నప్పుడు అతను ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే అది నిజంగా యాక్టింగ్ కింద లెక్క. చాలా బాగా యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు. కానీ అతను ఏడవకుండా, ఆ హీరో ఏడవకుండా తన కంటిలో ఎక్కడో చిన్న కన్నీరు చుక్క అనేది కనిపిస్తూ, తన ఏడవకుండా, ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుని, తన ఏడవకుండా దుఃఖంతో ఉంటూ, తను ఏడవకుండా ఎక్కడో తన కంటిలో చిన్న కన్నీరు చుక్క కనపడినట్టుగా కనిపిస్తూ మనల్ని ఏడిపిస్తే, అతని యాక్టింగ్ ద్వారాగా మనం వీక్షించే మనం ఏడిస్తే, ఆ పాత్రలో అతని యాక్టింగ్ చూసి ఒకవేళ మనం ఏడిసినట్లయితే అది నిజంగా యాక్టింగ్ చేసినట్టు కాదు, జీవించినట్టు లెక్క అని చెప్పి అంత పెద్ద హీరో ఆ మాట అన్నాడంటే నిజంగా ఇది సత్యమని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి దయచేసి ఎవరైతే ఉన్నారో ఇలాంటి వ్యాధి వచ్చిన వాళ్ళు, నోటి దురద వాళ్ళు, కడుపు మంట వాళ్ళు, నోటి దురద వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి వైద్యం చేయించుకుంటూ మంచిగా మందులు ఆడుకుంటూ మీ ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడుకోండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.